గర్భిణీ స్త్రీలు కామన్గా అడిగే ప్రశ్న, ఒక సిజేరియన్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అవుతుందా అని. దీనికి అనేక కారణాలు ఉంటాయండి సిజేరియన్కి. ఒకవేళ అది రికరెంట్ కాజ్ అయితే మళ్ళీ సిజేరియనే అవుతుంది. రికరెంట్ కాజ్ అంటే బేబీ బయటకు వచ్చే ద్వారం పెల్విక్ కాంట్రాక్షన్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా బిగ్ బేబీ అంటే సైజ్ ఆఫ్ ద బేబీ హెడ్ ఈజ్ మోర్ దెన్ ద సైజ్ ఆఫ్ ద మెటర్నల్ పెల్విస్ ఉంటే కానీ, ఇంకేదైనా మదర్కి హైపర్ టెన్షను చాలా సీరియస్గా ఉంది, వెంటనే బేబీని బయటికి తీయాలన్నప్పుడు కానీ, ఇలాంటి కారణాల వలన సిజేరియన్ అవ్వచ్చు. ఇంకొకసారి యూట్రస్ మీద సర్జరీ అయి ఉంటాయి, అంటే అంతకుముందే ఫైబ్రాయిడ్ సర్జరీ అలా అవుతే కూడా సిజేరియన్ అవుతుంది. ఇవన్నీ రికరెంట్ కాజెస్, వీటికి మళ్ళీ సిజేరియనే చేస్తాం. నార్మల్ డెలివరీ ఎవరికి ట్రై చేయొచ్చు సిజేరియన్ తర్వాత అంటే, మదర్కి ఏ కాంప్లికేషన్స్ లేకుండా అంతకుముందు అయిన సిజేరియన్ బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే ఎదురుకాళ్ళు ఉన్నందుకు కానీ, ఇంకేదైనా నాన్ రికరెంట్ కార్డ్ ప్రొలాప్స్ కానీ, ఆబ్లిక్ లై కానీ ఇట్లాంటి వాటికి చేసినప్పుడు ట్రై చేయొచ్చండి. ఫుల్ టర్మ్ అంటే నిండా నెలలు నిండి కరెక్ట్గా సైజు, బేబీ సైజు యావరేజ్ సైజు ఉండి మదర్ పెల్విస్ బాగా ఉంటే, వాళ్ళకే స్వతహాగా పెయిన్స్ వస్తే నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం, ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ అయినా కానీ. వీళ్ళకి 60 to 70% ఛాన్సెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ కూడా ఉంటుంది. కానీ దీని రిస్క్స్ ఏంటంటే, ఒక్కోసారి యూట్రస్ రప్చర్ అవ్వచ్చు, ఒక 0.5 to 1.5%, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం కావచ్చు, లేకపోతే మళ్ళీ సడన్గా ఫెయిల్ అయిపోయి సిజేరియన్లో ల్యాండ్ అవ్వచ్చు. చాలా క్లోజ్ మానిటరింగ్ అవసరం ఉంటుంది వీళ్ళకి. తర్వాత బెనిఫిట్స్ ఏంటంటే షార్టర్ రికవరీ టైం, త్వరగా కోలుకుంటారు, మదరు బేబీ బాండింగ్ బాగుంటుంది, ఇవన్నీ నార్మల్. కాకపోతే ప్రీవియస్గా 2 సిజేరియన్స్ 3 సిజేరియన్స్ అయిన వాళ్ళు కూడా వస్తారు. అట్లాంటి వాళ్ళకి అసలే ట్రయల్ ఇవ్వమండి. ఈ కాలంలో యంగ్స్టర్స్ ఒక్కరిని ఇద్దరినే కంటున్నారు, వాళ్ళకి అన్నీ చాలా పర్ఫెక్ట్గా అయిపోవాలని ఉంటుంది. మదర్కి కాంప్లికేషన్స్ ఉండొద్దు, బేబీకి కాంప్లికేషన్స్ ఉండొద్దు. ప్రసవం అంటే మరుజన్మ అనేది మన పాత వాళ్ళు చెప్పే నానుడి. కాకపోతే కాంప్లికేషన్స్ లేకుండా 100% బాగా ఉండాలని కోరుకొని, నొప్పి లేకుండా డెలివరీ కావాలని అనుకునే వాళ్ళు సిజేరియన్కే ఎక్కువ సార్లు ఆప్ట్ చేస్తారు. మేము కూడా ఈ లిటిగేషన్, మెడికల్ లిటిగేషన్, క్లోజ్ మానిటరింగ్, ప్రమాదాలు ఇవన్నీ చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవన్నిటికీ రెడీ ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం. పాసిబుల్ సిజేరియన్ 1 సిజేరియన్ తర్వాత వెజైనల్ డెలివరీ ఈజ్ పాసిబుల్ ఇఫ్ ఆల్ ద కండిషన్స్ ఆర్ గుడ్.